అధికారంలోకి రావడానికి సోషల్ మీడియా కావాలి. అదే అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియాను తొక్కేయాలి. ఇది ఒక ఆట మన దేశంలో జరుగుతూ ఉంటుంది. మన ఆంధ్రాలో జరుగుతుంది, ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది. రాజకీయ ప్రేరేపిత ఫిర్యాదులతో సోషల్ మీడియాలో చేసిన విమర్శల ఆధారంగా చేసుకుని ఇష్టం వచ్చినట్టు కేసులు నమోదు చేయడం మీద తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పోలీసుల తీరుతో కేసులతో పాటు కోర్టులో పిటిషన్లు పెరిగిపోతున్నాయని వ్యాఖ్యానించింది. సోషల్ మీడియాలో విమర్శలు చేసిన, సంబంధం లేని వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేసిన కేసులు నమోదు చేస్తారని నిలదీసింది. కనీస చట్టాలు పట్టించుకోరా, సుప్రీంకోర్టు హైకోర్టులు జారీ చేసిన మార్గదర్శకాలు ఉల్లంఘిస్తారని ప్రశ్నించింది. కేసులు నమోదు చేసే ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూచనలు తీసుకోవాలని సూచించింది. కేసుల నమోదుకు ముందే ప్రాథమిక దర్యాప్తు చేయాలని కనీస విధిని మర్చిపోవద్దని హెచ్చరించింది. బీఆర్ఎస్ పార్టీ పెట్టిన సోషల్ మీడియా పోస్టులను రీపోస్ట్ చేసిన దుర్గం శశిధర్ గౌడ్ అలియాస్ నల్లబాలు మీద పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టేస్తూ బుధవారం తీర్పునిచ్చింది. సోషల్ మీడియాలో ట్విట్టర్లో కాంగ్రెస్ పార్టీ మీద సీఎం రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని నల్లబాలుని పోలీసులు అదుపులో తీసుకున్నారు. దీంతో ఆయన 20 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో రామగుండం, కరీంనగర్, గోదావరి కనివన్ పోలీస్ స్టేషన్లు నమోదైన కేసులు కొట్టేయాలని కోరుతూ నల్లబాలు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ పిటిషన్ మీద జస్టిస్ తుకారాంజీ విచారణ చేపట్టి తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు.